ఇక రాష్ట్ర క్యాబినెట్ తెలంగాణ క్యాబినెట్ 20 తారీఖు రోజు సమావేశం కాబోతుందంట. మరి ఇది ఒక కీలక సమావేశం అని అయితే చెప్పొచ్చు. ఎందుకంటే చాలా అంశాలు పెండింగ్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాటి మీద ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి. ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్లు గురించి అందరూ ఎదురు చూస్తున్నారు. దాంతోపాటు రైతు భరోసా మీద ఎదురు చూస్తున్నారు. ఇక వీటితో పాటు 6 గ్యారంటీల్లో ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి 6 గ్యారంటీస్లో. మరి 6 గ్యారంటీస్లో ఆ పెండింగ్లో ఉన్న ఇష్యూలను ఎప్పుడు అమలు చేస్తారనే దాని మీద ఉన్నాయి. కొత్త రేషన్ కార్డులు, ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో క్యాబినెట్ భేటీ అనేది కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంది. సెక్రటేరియట్లో 20 తారీఖు రోజు ఉంటుందంట క్యాబినెట్ భేటీ. మరి దీంట్లో కీలక అంశాల మీద చర్చ జరగబోతున్నాయి. ఇక వరద నష్టం ఉంది. ఈ మధ్య వర్షాలు పడి దాదాపు 10,000 కోట్ల నష్టమైందని వీళ్ళు అంచనాలు వేస్తున్నారు. మరి ఎన్డీఆర్ఎఫ్ నిధులు ఉన్నాయి కానీ దాని మీద వాడుకోలేకపోతున్నామని కూడా ఏదో చెప్తున్నారు సీఎం. మరి వరద నష్టంతో పాటు మరి కేంద్రం నుంచి ఎలాంటి సాయం అందుతుందో చూడాలి. దాంతోపాటు ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పటికీ 6 నెలలు అయిపోయింది. దాదాపు సర్పంచ్ల పదవీ కాలం ముగిసి మరి కొత్త ఎలక్షన్లు కావాలని జనాలు కూడా చూస్తున్నారు. అక్కడ ఆశావాహులు చూస్తున్నారు. దాంతోపాటు గ్రాంట్స్ ఆగిపోతున్నాయి. పల్లెల్లో సమస్యలన్నీ పెరిగిపోతున్నాయి. నేపథ్యంలో సర్పంచ్ ఎలక్షన్లు నిర్వహించక తప్పని పరిస్థితి ఉంది. మరి వీటి మీద గవర్నమెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని అందరూ ఎదురు చూస్తున్నారు. మరి కొత్త రిజర్వేషన్ల, పాత రిజర్వేషన్ల, మరి బీసీ కమిషన్ ఆల్రెడీ చైర్మన్ నియమించారు. వాళ్ళ నివేదిక వస్తుంది. ఇలా చాలా సవాలక్ష ప్రశ్నలు అయితే ఉన్నాయి. వీటి నేపథ్యంలో దీని మీద కూడా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరి దీంతోపాటు కులగణన, దాంతోపాటు హైడ్రా, ముఖ్యంగా హైడ్రా మీద కూడా కీలక చర్చలు జరిగే అవకాశం ఉంది. దాంతోపాటు భూమాత పోర్టల్, ధరణిని రద్దు చేసి భూమాత తీసుకొస్తామన్నారు కదా, దాని మీద కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక 2 లక్షల రుణమాఫీ ఇంకా కొంతమందికి కాలేదు. మరి వీళ్ళ మీద ఎలాంటి డిసిషన్ తీసుకోవాలనే దాని మీద కూడా ఉంది. ఇంకా కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటు, రైతు భరోసా, మూసి ప్రక్షాళన, ఇంకా రేషన్ కార్డులు, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఇష్యూలు అయితే ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా రేవంత్ సర్కారు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకో రేవంత్ సర్కారు అనుకున్నంత వేగంగా పనిచేస్తలేదని ప్రజల్లో అయితే ఒక చర్చ అయితే మొదలైంది. గతంలో సరే కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక మొత్తం పాలన ఒక సెంట్రల్ ఒకే వ్యక్తి కేంద్రీకృతంగా జరిగినా కానీ ఏమైనా నిర్ణయాలు ఉంటే డైరెక్ట్ అటు నుంచి వచ్చేటివి, ఫాస్ట్గా అమలు అయ్యేటివి. కానీ ఇక్కడ ఎందుకో ఒక స్తబ్దత ఏర్పడింది. గవర్నమెంట్ అనుకున్నంత వేగంగా పని చేయలేకపోతుంది అనే ఒక భావన అయితే ప్రజల్లో స్టార్ట్ అవుతుంది. మరి దీన్ని ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మరి ఎట్లా అధిగమిస్తుందో చూడాలి. ఎందుకంటే ఇవన్నీ సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. ముఖ్యంగా కనీసం సర్పంచ్ ఎలక్షన్లు కూడా నిర్వహించలేకపోతున్నారు. రుణమాఫీ అంటే అది కూడా కంప్లీట్ చేయలేకపోయారు. రైతు భరోసా ఇవ్వలేదు. దీంతోపాటు 6 గ్యారంటీలు అన్నారు. అందులో ముఖ్యమైనవి ఇంకా అమలు కాలేదు. మరి 100 రోజులే అన్నారు. 100 రోజులు అయిపోయింది. 9 నెలలు అయింది. 6 గ్యారంటీలు ఎందుకు అమలు చేస్తలేరని జనాలు ఆల్రెడీ చర్చ అయితే మొదలైంది. మరి ఈ చర్చకు ఖచ్చితంగా పులి స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. మరి రాష్ట్రంలో నిధులు అయితే లేవు. చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది. మరి ఇబ్బందికర పరిస్థితిని ప్రజలకు ఎట్లా వివరించి ఎట్లా ముందుకు పోతారనేది చూడాలి. మరి ఈ నేపథ్యంలో ఈ క్యాబినెట్ భేటీ అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్ కాబోతుంది రేవంత్ సర్కార్ భవిష్యత్తుకు. దాంతోపాటు ప్రజల్లో అంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. దాన్ని ఎట్లా అడ్డుకట్టేస్తారు అనేది అయితే మనం చూడాల్సింది.